గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మానవ జాతికే కలంగా తెచ్చేదిగా ఉన్నాయి. ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేయడమే కాదు, ఆస్తుల విధ్వంసం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, రాక్షస ప్రవృత్తి ఇవాళ సభ్య సమాజం అసహించుకునేదిగా ఉంది. గత అనేక రోజులుగా భారతదేశం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నిశితంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఆ దేశంలో మైనార్టీల పైన జరుగుతున్న దాడులు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు ఆపాలని, అక్కడ హిందూ కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి అనేక సార్లు మన దేశం, మన ప్రధానమంత్రి గారు వారు కోరడం జరిగింది. దీనిపైన పార్లమెంట్లో కూడా ప్రభుత్వాల తరపున అక్కడ జరుగుతున్న విషయాలన్నిటి పట్ల కూడా కూలంకషంగా వివరించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి, వెంటనే పీస్ రెస్టోర్ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నటువంటి కొన్ని వ్యక్తులు కావచ్చు, ఇతర శక్తుల ప్రోద్బలం కావచ్చు, ఇవాళ ఈ విధ్వంసకాండ కొనసాగుతూ ఉంది. దీనికి నిరసనగా ఇవాళ మన ప్రాంతంలో, ఉప్పల్ ప్రాంతంలో, మేడిపల్లి ప్రాంతంలో, ఇవాళ చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, సమాజ శ్రేయస్సు కొనేటువంటి వ్యక్తులు కావచ్చు, క్యాండిల్ ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్లో మా ప్రజలపై జరుగుతున్న దాడులు ఆపండి, అత్యాచారాలను ఆపండి చెప్పి చేస్తున్నాము. ఇవాళ వెంటనే ఆపాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే రాబోయే కాలంలో తప్పకుండా భారత పౌరులుగా ఆ జాతికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకనాడు ఆ దేశ ఏర్పాటు కోసం భారతదేశం ఎంత సాయం చేసిందో, ఆ దేశ ఎదుగుదలలో మన దేశ పాత్ర ఎంత గొప్పగా ఉందో ఇవాళ మరొకసారి మనం గుర్తు చేయాల్సి అక్కడ ఉన్నది. ప్రపంచంలోనే భారతదేశం శాంతి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటుంది, మానవ సంబంధాలు గొప్పగా ఉండాలని కోరుకున్నటువంటి దేశం. ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్రలాగా సంస్కృతిని, సాంప్రదాయాన్ని, గొప్ప సంబంధాలు అందించేటువంటి మన దేశం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ నరమేధం జరిగినా, ప్రపంచంలో అమాయక ప్రజల మీద ఎక్కడ దాడి జరిగినప్పుడు కూడా మనం ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ బంగ్లాదేశ్లో ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గంలో పాల్గొన్న మూకల్ని కట్టడి చేయాలని చెప్పి, చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం మరింత గొప్పగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులను వెంటనే బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులను వెంటనే అక్కడి మన ప్రజానీకానికి రక్షణ, అక్కడి మన ప్రజానీకానికి రక్షణ, అక్కడి మన ప్రజానీకానికి రక్షణ. భారత్ మాతాకి. జై శ్రీరామ్.